స్వామివారి వద్ద నుండి సెలవు తీసుకొని రాత్రి 10:30 అక్కడ నుండి బయలుదేరాను. కాంచీపురం నుండి అరక్కోణంకు చివరి బస్సు 9:10 అది వెళ్ళిపోయింది. నేను ఒక ఆటో రిక్షాలో బయలుదేరాను. మధ్యలో ఏదో సమస్య వల్ల ఆ ఆటో ఆగిపోయింది. ఆటో డ్రైవరు రైలు అందుకోవడం కష్టం అని చెప్పాడు. మేము అరక్కోణం చేరేసరికి రాత్రి 12:30 అయింది. నేను గబగబా ప్లాట్ఫారం మీదకు వెళ్ళాను. అప్పుడే నేను ఎక్కవలసిన రైలు ప్లాట్ఫారం మీదకు వస్తున్నది. పరమాచార్య స్వామి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైలెక్కాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన.